జార్ఖండ్ మాజీ సీఎం జార్ఖండ్ ముక్తి మోర్చే పార్టీ అధినేత శిబు సోరెన్ కన్నుమూశారు. ఆయన వయసు 81 సంవత్సరాలు. చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈ రోజు ఉదయం ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. శిబు సోరెన్ కుమారుడు హేమంత్ సోరెన్ ప్రస్తుతం జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. శిబు సోరెన్ 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1973లో జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీని స్థాపించి ప్రత్యేక జార్ఖండ్ రాష్ట్రం కోసం ఉద్యమించారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో విజయం సాధించి జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేశారు. శిబు సోరెన్ మరణంతో జార్ఖండ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆదివాసుల హక్కుల కోసం తుదిశ్వాస వరకు పోరాడిన శిబు సోరెన్ మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమ నేతగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన శిబు సోరెన్ కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకుల్లో ఒకరైన శిబు సోరెన్ మృతి పట్ల దేశవ్యాప్తంగా ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, ఇతర పార్టీల నేతలు విచారం వ్యక్తం చేస్తున్నారు. శిబు సోరెన్ లేని లోటు రాష్ట్రానికి తీరని నష్టమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. గిరిజన వర్గాలకు, పేదలకు, అణగారిన వర్గాలకు సాధికారత కల్పించడం కోసం శిబు సోరెన్ ఎంతగానో కృషి చేశారని రాష్ట్రపతి గుర్తు చేశారు. దేశ రాజకీయాల్లో కూడా ఆయన తనదైన ముద్ర వేసుకున్నారని తెలిపారు. శిబు సోరెన్ అట్టడుగు స్థాయి నాయకుడని, ప్రజా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గిరిజన వర్గాలకు సాధికారత కల్పించడం పట్ల ఆయనకు మక్కువ ఉందని, ఆయన మృతి బాధాకరమని అన్నారు. జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర సాధనలోనూ, గిరిజన సమస్యల పరిష్కారంలోనూ మడమెత్తిప్పని పోరాటం చేసిన యోధుడు గురూజీ శిబు సోరెన్ అని సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. జార్ఖండ్ స్వరాష్ట్ర ఏర్పాటు ఉద్యమం తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి అని మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఆదివాసీల హక్కుల కోసం, ప్రాంతీయ అస్తిత్వం కోసం శిబు సోరెన్ చేసిన పోరాటం తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉపయోగపడ్డాయని కేసీఆర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శిబు సోరెన్ మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తదితరులు కూడా సంతాపం వ్యక్తం చేశారు.